హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్న బాలాజీ టెంపుల్ దగ్గర నుంచి తాళ్ళాయపాలెంలో ఉన్న కైలాస్ ధామ్ అనే టెంపుల్కి వెళ్ళబోతున్నామండి. అక్కడే కోటిలింగాల క్షేత్రం కూడా ఉంది. అదైతే మొన్న మన ఛానల్లో వీడియో పెట్టానండి. దాని పక్కనే కొత్తగా కైలాస్ ధామ్ అనే టెంపుల్ కట్టారు. చాలా పెద్దగా, చాలా అందంగా కట్టారండి. అక్కడైతే ఎన్నో విశేషాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే ఆ విశేషాలన్నీ చెప్తానండి. చాలా చక్కగా ఈ వీడియో ఉంటుంది. చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఇంకా మనం లేట్ చేయకుండా గుడి దగ్గరికి వెళ్ళిపోదాం, పదండి. ఇది కొత్తగా నిర్మించిన గుడి అండి, కైలాస్ ధామ్ దీని పేరు. స్వామివారికి కుడివైపు ఇక్కడ బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు. శ్రీచక్రం అండి. ప్రతి గుళ్ళో ఇది అమ్మవారికి అభిముఖంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది అమ్మవారికి చూడండి కరెక్ట్గా తిన్నగా అభిముఖంగా ఉంది ఈ శ్రీచక్రం. అమ్మవారికి అభిముఖంగా ఉందండి. ఇటు పక్కకు వస్తే స్వామివారు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చుట్టూ మీరు ఎక్కడ చూసినా శివలింగాలు, అలాగే విఘ్నేశ్వర స్వామి విగ్రహాలు, రకరకాల సిద్ధేశ్వరుడు ఇక్కడ మీకు చుట్టూ దర్శనం ఇస్తాడండి. ఈ సైడ్లో కోటి, ఈ సైడ్లో కోటి. సహస్రలింగాలు, వేలింగాలు, ఒక లింగాలు 1 కోటి లింగాలు సమానం. ఒక్క లింగం కోటి లింగాలతో సమానం. ఇక్కడదే, ఇక్కడ విగ్రహాలు ఈ సహస్రలింగాలు. ఓకే, లోపల ఒక లింగాలు 1 కోటి లింగాలు సమానం. వేలింగాలు ఈ శివలింగంలో చిన్న చిన్న ఉందన శివలింగ లింగాలు. ఇక్కడైతే మనం బంగారు శివలింగం చూడొచ్చండి. ఇక్కడ మనం పైకి వెళ్దాం. మనమైతే పైకి వచ్చేసామండి. కొంచెం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అక్కడే బంగారు శివలింగం, అలాగే నాగపడగ కూడా బంగారపదే మనం చూడొచ్చండి. మీకు అది చూపిస్తాను, చూడండి. ఇదిగోనండి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఎదురుగా నందీశ్వరుడు, అక్కడ బంగారు శివలింగం, అలాగే బంగారు నాగపడగ అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదామండి. కింద శివుని యొక్క ఆత్మలింగం ఉన్న గుడి ఉందండి. ఆ గుడిని కూడా దర్శించుకుందాం. స్వామివారి ఆత్మలింగం ఉంది ఈ గుడిలోనేనండి. మీకు ఇప్పుడు ఆత్మలింగం చూడలేం, శివపార్వతులను అయితే చూడగలుగుతామండి. ఆత్మలింగం మనం సంవత్సరానికి ఒక్కసారే చూడగలుగుతాం. అది కూడా శివరాత్రి రోజేనట. ఇక్కడ స్వామివారికి అభిముఖంగా
మరకత నందీశ్వరుడు మనకు ఇక్కడ దర్శనమిస్తాడండి. ఊంజల సేవలో ఉన్న అమ్మవారు అలాగే స్వామివారు దర్శనమిస్తున్నారు. స్వామివారికి అమ్మవారికి వెనక సైడ్ మీకు అక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఆత్మలింగం అక్కడే మనకు దర్శనమిస్తుంది. ఆత్మలింగం అయితే మనం ఇప్పుడు చూడలేమండి, మనకు పర్మిషన్ అయితే లేదు. ఆత్మలింగాన్ని చూడాలంటే మనం సంవత్సరానికి ఒక్కసారేనట, అది కూడా శివరాత్రి రోజే మనం చూడగలుగుతాం. ఇప్పుడు మీరు ఊంజల సేవలో ఉన్న స్వామివారిని అమ్మవారిని చూడొచ్చు, శివపార్వతులను. ఇక్కడ నుంచి గుడి ఎడమవైపు వెనక భాగంలో ఇక్కడ చూడొచ్చండి మీరు పంచభూత లింగేశ్వర స్వామి అట, మరకతంతో చేశారట. ఇక్కడ చూడండి చాలా బాగుందండి. స్వామివారైతే ఇక్కడ మనకు పంచముఖాలతో దర్శనమిస్తున్నాడు. పంచముఖ వినాయకుడండి. ఈయన కూడా మరకతంతో చేయబడి ఉంది. ఈ విగ్రహం కూడా చూడొచ్చు. స్వామివారిని ఒకసారి దర్శించుకోండి. ఇంకా ఇప్పుడు మనం అమ్మవారి దగ్గరికి వెళ్దాం. అయితే ఇక్కడ మరకత కుమారస్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తాడండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదనండి మరకత కుమారస్వామి ఇక్కడ దర్శనమిస్తాడు. అటుపక్క మనకి వినాయకుడు దర్శనమిచ్చాడు. ఆయన తమ్ముడు కుమారస్వామి మనకి ఇక్కడ మరకతంతో దర్శనమిస్తున్నాడు. చూడండి ఇక్కడ ఈ ఆలయానికి కుడివైపు చూడొచ్చు మీరు. ఇక్కడ కుడివైపు చూడొచ్చు మీరు గర్భరక్షాంబిక అమ్మవారు. అయితే ఈ అమ్మవారికి మొక్కితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారండి. అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి. ఇక్కడైతే పిల్లలు లేని వారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజించి ఆ ఉయ్యాల చుట్టూ, ఇదిగో ఇక్కడ ఉంది చూడండి ఈ ఉయ్యాల, ఇదిగోనండి ఈ ఉయ్యాల చుట్టూ 3 సార్లు తిరిగితే ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుడతారని ఇక్కడ ఒక ప్రగాఢమైన నమ్మకం భక్తులకు ఉందండి. ఈ అమ్మవారిని దర్శించుకొని పిల్లలు లేని వారు సంతానం పొందే అవకాశం ఉందని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఇక్కడ చూశారు కదా. ఇంకా మనమైతే ఇక్కడ మీరు చూడొచ్చండి శివభక్తులు వీళ్ళంతా నయనార్లు అంటారంట వీళ్ళని. వీళ్ళు 63 మంది అంట ఇక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారండి. వీళ్ళంతా శివభక్తులు. శివుణ్ణి పూజించి తరించి శివ సన్నిధిలోనే వీళ్ళు శిలారూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. వీళ్ళంతా అక్షరాది దేవతలండి. ఇక్కడ చూడండి ఇక్కడ మరకత కాలభైరవుడు మనకి దర్శనమిస్తున్నాడండి. ఇంకా ఈ గుడి నుంచి బయటికి వెళ్ళి కుడివైపుకు తిరిగితే అక్కడ రథం అలాగే పుట్ట ఉన్నాయండి. అవి కూడా చూసుకుని లెఫ్ట్ సైడు కాళీమాత విగ్రహం ఇంకా కొన్ని గుళ్ళు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ చూడొచ్చండి స్వామివారి రథం ఇంకా ఇప్పుడు తయారీ దశలోనే ఉంది. ఇక్కడ చూడండి మీరు. తయారీ దశలో ఉందండి. ఇంకా ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట అయితే మీరు చూడొచ్చండి. అమరావతి డెవలప్ అయితే ఈ గుడికి నిజంగా ఎనలేని ప్రఖ్యాతులు పేరు ఖచ్చితంగా వస్తాయండి. ఇవిగానండి ఇవి కూడా అన్ని గుళ్ళేను. నిజంగా ఇక్కడికి వచ్చి మనం చూడాలంటే కనీసం 1 డే పడుతుందండి, ఖచ్చితంగా పడుతుంది. మనం కరెక్ట్గా అన్ని తనివి తీరా చూడాలంటే మాత్రం 1 డే తప్పకుండా పడుతుందండి. అయితే మనకు సమయాభావం వల్ల ఇవన్నీ మీకు నేను చూపించలేకపోతున్నాను. ఇదిగోనండి ఇక్కడ అమ్మవారి విగ్రహం చూడండి. ఇక్కడైతే బోటు ప్రయాణాలు కూడా ఉంటాయండి. రండి రండి త్వరగా వచ్చేయండి.
అరే చెప్పకుండా ఎప్పుడు వెళ్ళారా ప్రయాణానికి? అక్కడ లైఫ్ జాకెట్లు కూడా లేవు, ఎలా వెళ్ళారు? అరే ఏం మనుషులు మీరు! ఆడేమన్నా సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి అసలు దానిలో? ఏంటి బాబా, ఆడ ఎందుకు వెళ్ళావు నువ్వు అసలే? రా. చూశారు కదండి, ఈ కైలాస్ ధామ్ అయితే మన అమరావతిలోని తాళ్ళాయపాలెం అనే గ్రామంలో ఉంది. ప్రతి వాళ్ళు విజిట్ చేయాల్సిన పుణ్యక్షేత్రం అండి. తప్పకుండా ఒక్కసారైనా సరే ప్రతి వాళ్ళు విజిట్ చేయండి. చూశారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.